మహాశివరాత్రి పండుగ గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి? దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో, ఎందుకు ఆ పండుగ జరుపుకుంటారో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజని, ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజని హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని అంటారు. కానీ శీతాకాలంలో చివరిలో, వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చి వచ్చే 13 లేదా 14వ రోజుని మహాశివరాత్రి అంటారు. ఈ యొక్క పండుగ యొక్క ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం. మహాశివరాత్రిని చాంద్రమానం నెల లెక్కింపు ప్రకారము మాఘమాసం శుక్లపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలో మహాశివరాత్రి ప్రశస్తమైంది. ప్రతి ఏటా మాఘమాస బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజు లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉంది. చాంద్రమానం నెల ప్రకారము ఈరోజు క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి సంవత్సరంలో 12 శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడింది. ఇక పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం ఉంటారు, రాత్రి అంతా జాగరణ చేస్తారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణం చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీల కథాపారాయణాలు జరుపుకుంటారు. అన్ని శివక్షేత్రంలో ఈ పండుగ గొప్పగా ఘనంగా ఉత్సవాలు జరుపుతారు. పూర్వము శ్రీశైల క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కూరి సోమనాథుడు పండితారాధ్య చరిత్రంలో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మం, విభూతి తయారు చేయటానికి ఈనాడు పవిత్రమైందని భావిస్తారు. రోజంతా భక్తులు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తారు. ఈ శివరాత్రి పండుగ తపస్సు, యోగా, ధ్యానం వంటి అభ్యాసంతో క్రమంగా వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేర్చడానికి, ముక్తిని పొందడానికి నిర్వహిస్తారు. ఈరోజు ఉత్తర ధ్రువంలోని గ్రహస్థానాలు అంతా బలహీనముగా ఉత్తేర రకముల చర్యంతో ఒక వ్యక్తి ఎక్కువగా సులభంగా అతను లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి సహాయంగా ఉంటాయి. ఇక ఈ పండుగని మన భారతదేశంలో ఉన్న నేపాల్లోను ప్రఖ్యాత్ పశుపతినాథ్ ఆలయం వద్ద వివిధ ప్రాంతాలలో ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు. విదేశాలలో కూడా ఈ పండుగని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఇక లింగోద్భకాలం అంటే ఏంటో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున నిశిత కాలము శివపూజ అనుసరించుటకు అనువైన సమయం. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిశిత కాలంలోనే జరుపుకుంటారు. ఈ రోజున అన్ని శివాలయంలోనూ అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఈ పండుగ వెనుక ఉన్న పురాణ గాథలు ఏమిటో తెలుసుకుందాం. మహాశివరాత్రి గురించి స్కంద పురాణము, లింగ పురాణము, పద్మ పురాణములతో సహా అనేక పురాణాలలో ప్రస్తావించబడింది. ఈ మధ్యయుగపు శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి. వీటిలో ఉపవాసము, శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి ఉన్నాయి. వివిధ పురాణాల్లో మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. శైవ సంప్రదాయంలో ఒక పురాణం ప్రకారము సృష్టి స్థిత లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది. స్తోత్రాలు, శైవ గ్రంథాలు పఠన భక్తులు హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది. మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రాత్రి అని. వేరొక పురాణం ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒక్కసారి శివలింగాన్ని పూజించడం, గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి, పుణ్య మార్గంలో జీవించి కైలాసం చేరుకోవడం అని.
క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన ఆలాహలాన్ని నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం శివుడు దానిని సేవించి కంఠంలో దాచుకుని నీలకంఠుడని పేరు పొందిన రాత్రి కూడా ఇదే అని అంటారు. ఈ పండుగ రోజు జరిగే నృత్యం సాంప్రదాయానికి చారిత్రానికి మూలాలు ఉన్నాయి. కోణార్క్, ఖజురాహో, పట్టుడర్కల్, మేదార్వి, చిదంబరం వంటి ప్రధాన హిందూ దేవాలయాల్లో వార్షిక నృత్య ఉత్సవాలు మహాశివరాత్రి చారిత్రాత్మకమైన సమ్మేళనంగా పనిచేస్తాయి. ప్రదర్శన కళలు ఇస్తారు. నటరాజ రూపంలో ఆ శివుణ్ణి ఆరాధిస్తారు. ఇక మహాప్రళయ కాలంలో సర్వలోకాలు సముద్రం నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి ఆ మహాప్రళయం అనంతరం మళ్ళీ జీవశక్తిని పెంపొందించే నిమిత్తం తన భర్త శివుడును ప్రార్థించారని మరొక కథనం. శివుడు ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను నివసిస్తున్న ఆత్మలను రక్షించేందుకు బంగారము, దుమ్మ విత్తనం వంటి కణాలలో మైనపు ముద్దలతో ఉండిపోయే విధంగా పార్వతీదేవత ప్రార్థించారు. ఇక వివాహం. దేవత పార్వతి శివుడు వివాహం రోజు శివరాత్రిగా కూడా జరుపుకుంటారు. ఇక శివుడికి ఇష్టమైన రోజు భూమి యొక్క సృష్టి పూర్తి అయిన తర్వాత భక్తులు ఆచారాలు పాటించేవారు. పార్వతీదేవి కృతజ్ఞతలతో ఆయన సంతోషం పెట్టేందుకు శివుణ్ణి కోరారు. అందుకు శివుడు జవాబుగా అమావాస్య 14వ రాత్రి అంటే ఫాల్గుణం నెలలో కృష్ణపక్షంలో తన అభిమాన రోజని బదులిచ్చాడు. పార్వతి ఆమె స్నేహితులకు ఈ పదాలు పునరావృతం చేసేందుకు వీరిలో నుండి ఆ పదం సృష్టి అంతా వ్యాపించింది. మహాశివరాత్రి మహత్య వృత్తాంతం శివపురాణంలోనూ విద్యేశ్వర సంహితంలో చెప్పబడింది. గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగాల అంటే నేటి కాలంలో అలహాబాద్ అని పిలుస్తారు. ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమణ మహర్షి అనే పేరుగాంచిన సూత మహర్షి అక్కడికి వస్తాడు. అలా వచ్చిన సూత మహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నది తీరమున ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్తూ ఉంటాడు. దాన్ని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారునికి నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలుపమంటాడు. అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు తనకు నందీశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రాయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందీశ్వరుని శివుని సాకారమైన మూర్తిగా నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందీశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు. ఇక బ్రహ్మ విష్ణువుల యుద్ధం. ఒకప్పుడు ప్రళయకాలము సమాప్తం కాగా మహాత్ములకు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలో మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువుని చూసి నీవెవరు? నన్ను చూసి గర్వంతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభును వచ్చాను అని అన్నాడు. ఆరాధ్యనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనమిచ్చి నీ చూపులు ప్రసన్నంగా లేవు అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ నేను కాలంతో సమానమైన వేగంతో వచ్చాను, పితామహుణ్ణి, జగత్తును నిన్ను కూడా రక్షించేవాడుని అంటాడు. అప్పుడు విష్ణు బ్రహ్మతో జగత్తు నాలో ఉంది, నీవు చోరుని వలె ఉన్నావే, నీవే నాభిలో నుండి పద్మం నుండి జన్మించినావు, కావున నీవు నా పుత్రుడివి, నీవు వ్యర్థంగా మాట్లాడుతున్నావే అని అంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు ఒకరితో ఒకరు సంవాదంలోనికై దిగి చివరకు యుద్ధానికి సంసిద్ధులవుతారు. బ్రహ్మ హంసవాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తాడు. ఈ విధంగా వారిరువురు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలను అధిరోహించి వీక్షిస్తుంటారు.
బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠంతో జరుగుతూనే ఉంటుంది. వారు ఒకరికొకరు వక్షస్థలంపై మరి ఒకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకోసాగారు. ఇలా సమరం జరుగుతుండగా విష్ణు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరి మీదికొకరు సంధించుకుంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది. ఏమీ చేయలేక దేవతలందరూ శివునికి నివాసమైన కైలాసానికి బయలుదేరుతారు. ప్రమదగణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసంలో మనులు పొదగబడిన సభా మధ్యలో ఉమాసహితుడై తేజస్తో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారకులు శ్రద్ధతో వింజామరులు వీచుతుంటారు. ఈ విధంగా ఉన్న ఈశ్వరునికి దేవతలు ఆనంద బాష్పాలతో సాష్టాంగ ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమద గణాల చేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో, బ్రహ్మ విష్ణువుల యుద్ధం నాకు ముందుగానే తెలియను, మీ కలవరం గాంచి నాకు మరలా చెప్పినట్టయింది అంటాడు. బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న 100 ప్రమదారి గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజంతో వింజామరతో పుష్పవర్షముతో సంగీతం నాట్యమాడే గుంపులతో వాద్య సమూహంతో పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషణాపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరుడు మహేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాన్ని తనలోనూ ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువుల ఆశ్చర్యచకితులై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుక్కోవడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరహరూపుడై, బ్రహ్మ అది తెలుసుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతాడు. ఎత్తున పోయిన అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి తిరిగి వస్తాడు. బ్రహ్మ పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో కామధేనువు, క్రిందికి దిగుతూ ఒక మొగలి పువ్వు, బ్రహ్మ విష్ణువుల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారిపడిన ఆ మొగలి పువ్వు క్రింద పడుతూను కనిపించాయి. ఆ రెంటిని చూసిన బ్రహ్మ నేను అది చూశాను అని అసత్యం చెప్పాడు. ఆ అసత్యమునందు ఆపత్కాలమందు అసత్యము చెప్పడం ధర్మసమ్మతమే అని చెప్పి కామదేవుతోనూ మొగలి పువ్వుతోనూ ఒడంబడిక చేసుకుంటాడు. వాటితో ఒడంబడిక చేసుకున్న తర్వాత బ్రహ్మ తిరిగి తన స్వస్థానానికి వచ్చి అక్కడ ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకి షోడోపచార్యాలతో పూజ చేస్తాడు. కానీ శివుడు ఆ రెంటిని వివరంగా అడుగగా బ్రహ్మస్తంభం ఆదిని చూడడం నిజమే అని మొగలి పువ్వు చెప్తుంది. కామధేను మాత్రం నిజమే అని తలతో ఊపి నిజం కాదని తోకతో అడ్డంగా ఊపుతుంది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపాద్రిక్తుడైనాడు. మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునికి నమస్కరిస్తాడు. శివుడు విష్ణు సత్యవాక్యానికి సంతసించి ఇక నుండి తనతో సమానమైన పూజ కైంకర్యములు విష్ణువు అందుకుంటాడని, విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. ఇక బ్రహ్మకు శిక్ష. శివపురాణము విద్వేషర సంహితంలో 7వ 8వ అధ్యాయంలో ఉంది ఈ విషయం. ఈశ్వర ఉవాచ అని ఈ యొక్క స్తోత్రాన్ని పఠిస్తారు. అరాజంబైతే ద్వద్యం జగత్యో అస్వరం నశ్యతే తత్వస్తాం జాహి దండహరం వహ లోకద్రంశిషో వరదాం ధ్యాయతే తత్రం గృహం దుర్బలం పరమం వైతానుకేశం గృహేషు యజ్ఞేషు భవానుర్గురుః నిశబ్యేస్తే యజ్ఞ సాంగత్య సహ దక్షిణః. శివుడు బ్రహ్మ గర్వంని అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుని సృష్టించి పదునైన కత్తితో ఆ బ్రహ్మను శిక్షించుము అని చెప్తాడు. ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మ పంచముఖాలలో ఒక ముఖమై అయితే అసత్యం ఏ ముఖమైతే అసత్యం చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికివేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్ళి పూర్వం ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు 5 ముఖాలు ఇచ్చి ఉంటివే, ఈ మొదటి దైవమగు బ్రహ్మను ఇప్పుడు శిక్షించుము అన్నాడు.
ఆ మాటలు విన్న శివుడు శరణుజొచ్చిన బ్రహ్మను పిల్లవాని తప్పు చేతికే దండించిన తప్పు తెలుసుకున్న తర్వాత కారుణ్యం ప్రకటించి తండ్రిలా ఉద్దేశించి గొప్ప వరం ప్రసాదించాడు. బ్రహ్మను క్షమించు ఓ బ్రహ్మ, నీకు గొప్పవైన దుర్బలమైన వరం ఇస్తున్నాను. అగ్నిహోమము, దర్శనం మొదలగు యజ్ఞములలో నీది గురుస్థానం. ఎవరు చేసిన యజ్ఞంలో అన్ని అంగములు అన్నిటిలోనూ సరిగా నిర్వర్తించిన, యజ్ఞ నిర్వహణ చేసే బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన, నీవు లేని యజ్ఞం వ్యర్థమగునని వరమిచ్చెను. ఇక మొగలి పువ్వుకు శాపం. ఆ తర్వాత కేతకీ పుష్పం వైపు చూసి అసత్యం పలికిన నీతో పూజలు ఉండకుండుగాక అని అనగానే దేవతలు కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచారు. దీంతో కలత చెందిన కేతకీ పుష్పం పరమేశ్వరుడైన నిన్ను చూసిన తర్వాత కూడా అసత్య దోషం ఉండునా అని మహాదేవుణ్ణి స్తుతించింది. దాంతో ప్రీతి చెందిన శివుడు అసత్యం చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కానీ కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపంలో నాపై ఉంటుంది అని చెప్తాడు. ఇక కామధేనుకి శాపం. అసత్యాన్ని చెప్పిన కామదేవుని కూడా శివుడు శిక్షించదలిచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనుకి శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పావు కనుక క్షమించమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. బోలాశంకరుడు కనుక కోపమును దిగమింగి మొగముతో అసత్యమాడితి కనుక నీ మొగము పూజనీయం కాదని, సత్యమాడిన నీ ఉష్ణభాగము పునీతమై పూజలు అందుకునని శివుడు వరాన్నిచ్చాడు. అప్పటి నుండి గోముఖం పూజాహరం కాదనియు, గోమూత్రం, గోమయం, గోక్షీరం పునీతములైనవని పూజా పునస్కారములతో వాడబడుచున్నవి. ఇక మహాశివరాత్రి యొక్క వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం. ఒకనాడు కైలాస పర్వతంలో శిఖరంపై పార్వతీ పరమేశ్వరు సుఖానీసులై ఉండగా పార్వతీ శివునితో అన్ని వ్రతములో ఉత్తమగు వ్రతము భక్తి ముక్తి ప్రధానమైన దానిని తెలుపమని కోరగా అప్పుడు శివుడు శివరాత్రి వ్రతాన్ని విశ్లేషంగా తెలియచేస్తాడు. దీన్ని మాగా బహుళ చతుర్దశి నాడు ఆచరించవలని తెలిసి కానీ తెలియక కానీ ఒక్కమారు చేసిన యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుదురని దృష్టాంతంగా ఒక కథను వివరిస్తాడు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడొకడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రము ఏదైనా మృగమును చంపి తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగిన ఒక్క మృగం కూడా దొరకలేదు. చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించక వెనుదిరిగెను. దారిలో అతనికి ఒక తాటకం కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగటం కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చని ఆలోచించి దగ్గరున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డంగానున్న ఆకులను కాయలను విరిచి కిందికి పడవేయసాగెను. చలికి శివశివా అని వణుకుచూ విల్లెక్కి పెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణం విడబోవుగా లేడి భయపడక, వ్యాధుడా నన్ను చంపకమో అని మనుష్యవాకులతో ప్రార్థించెను. వ్యాధ్యుడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడుతున్నావు, నీ సంగతి ఏమిటి అని తెలుపమని కోరెను. దానికి ఆ జింక, నేను పూర్వజన్మము రంభై అని అప్సరసను, హిరణ్యాక్షకుణ్ణి రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామతుర్యమైన నీవు నీ ప్రియుణ్ణి జింకలాగా 12 ఏళ్ళు గడిపి ఒక వ్యాధ్యుడి బాణంతో చంపనుండగా శాపముక్తులవుదురని సెలవిచ్చెను. నేను గర్భిణి, ఆ వెదను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును, అది బాగుగా బలసినది, కావున దాన్ని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువుని బంధువులకు అప్పగించి తిరిగి వస్తానని అతనితో చెప్పి వెళ్ళెను. ఇక 2వ జాము గడిచెను. మరి యొక్క పెంటి జింక కనిపించెను. వ్యాధ్యుడు సంతోషించి వెల్లును ఎక్కుపెట్టి బాణం విడువగా అది చూచిన జింక భయపడి మానవ వాకులతో, ఓ వాద్యుడా, నేను విరహంతో కృషించి ఉన్నాను. నాలో మేధమాంసములు లేవు. నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దాన్ని చంపుము, కానిచో నేను తిరిగి వత్తును అనెను. వ్యాధ్యుడు దానిని కూడా విడిచిపెట్టెను. ఇక 3వ జాము వచ్చెను. వ్యాధ్యుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణమును విడువోగా ఆ మృగము వ్యాధ్యుని చూచి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాలని తానే చంపిన అని ప్రశ్నించెను.
అందుకు వ్యాధ్యుడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలను మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారంగా పంపుతాయని చెప్పినాయని అన్నాడు. ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదని నా భార్య వృతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రులతో ఆజ్ఞను పొంది మరలి వత్తును అని ప్రమాణాలు చేసి వెళ్ళాను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయం సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను. కొంతసేపటిగా ఆ 4 జింకలు వచ్చి నన్ను మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగములు సత్యనిష్టకు ఆశ్చర్యపడను వానిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు. తన హింసావృత్తిపై జగస్సు కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము, నాకు మాంసం అక్కర్లేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపం. కుటుంబం కొరకు ఇక నేను పాపం చేయను. ధర్మములకు దయా మూలము, దమయము సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేశము. కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టెదను అని చెప్పి ధనుర్బాణములు పారవేసి మృగములకు ప్రదక్షిణము ఆచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుదంబులు బ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరంగా విమానమును తెచ్చి ఇట్లనిరి: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీవు పాతకం క్షీణించింది. ఉపవాసం జాగరణమును జరిపితివి. తెలియకయే యమ అను పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని కింద స్వయంభు లింగం ఒకటి గుబూరులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియక బిల్వపత్రాలను త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరంగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా. నీవు సకుటుంబంగా నక్షత్ర పదమును పొందుము. ఈ కథ వినిపించి పిరిప పరమేశ్వరుడు పార్వతు ఇట్లనందేవి: ఈ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించే మృగశిర నక్షత్రం. 3 నక్షత్రములో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకున్న 3వది మృగి. ఆ మూడిటిని మార్గశీర్షమందురు. దాని వెనుక నుండి నక్షత్రంలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రం. ఇక శివరాత్రి పూజా విధానాలు ఏమిటో తెలుసుకుందాం. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు ఆదిగా గల దేవతలు శివుణ్ణి ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడ వారితో మరి అన్నాడు: చేసిన పూజకు సంతసించుదిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథిని శివరాత్రి పర్వదినంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో నన్ను లింగ రూపంగా, సాకార రూపంగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలం కలుగుతుంది అని చెప్తాడు. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపంగా ఆవిర్భవించిన ప్రదేశమే అరుణాచలంగా ప్రసిద్ధి చెందేగలదని చెబుతాడు. ఇక జాగరణం అనగా ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని శివపూజ, భజన, లీలా శ్రవణాదులతో మేలుకొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపంగా భావించి దర్శించుడే నిజమైన జాగరణ. అప్పుడు శివ పూజలో సౌజన్యము, శివ భజనలో సామీప్యము, శివ భక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివ ధ్యానంలో స్వరూపము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు తన మాట ప్రత్యక్ష సత్యమగునని ఈ 4ంటిని శివరాత్రి నాడు ప్రత్యక్షంగా సాధించుటే శివరాత్రి జాగరణ దినమున ఉపవాసం ఉంటారు. ఈ జాగరణ సమయంలో తామును గృహ ఆవరణంలోనూ తమ సొంత పంట పొలాల్లోనూ అక్కడ మట్టితో అక్కడే శివలింగాన్ని తయారు చేసి జాముకొక్క శివలింగం తయారు చేసి పూజిస్తారు. ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. ఇక రుద్రాభిషేకం వేదాలలో నుండే ప్రత్యేకమైన మంత్రాలతో రుద్రసూక్తంగా పండితులచే పఠించబడుతుంది. ఇక శివలింగానికి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేస్తారు, రుద్రాభిషేకం చేస్తారు. శివలింగంతో పాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలగ్రామం కూడా పూజలు అందుకుంటుంది. దీని ద్వారా మనసులోని మలినాలు తొలగిపోతాయని ఇందులోని పరమార్థం. ఇక పంచాక్షరి మంత్రం శివ స్తోత్రాలలో అత్యుత్తమైనదే. ఈ మంత్రంలోని పంచ అనగా 5 అక్షరాలు. నమ శివాయ, ఓం నమ శివాయ అని నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివ సౌజన్యం తప్పకుండా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇక మహామృత్యుంజయ మంత్రం
మహామృత్యుంజయ మంత్రాన్ని, దీన్నే త్రయంబక మంత్రమని, రుద్రమంత్రమని, మృత సంజీవన మంత్రమని కూడా అంటారు. ఇది మంత్రము యజుర్వేదంలో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యు భయాన్ని, అపమృత్యు దోషాలను పోగొడుతుంది, మోక్షం కొరకు జపిస్తారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధన మృత్యోక్షిముక్షీవమామృతాత్ అంటూ ఈ యొక్క మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు. ఇక శివ సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారు. అంటే 1000 నామాలతో శివుని పూజిస్తారు. ఇలా శివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఓం నమ శివాయ నమః.